పిల్లలు ఎటువంటి వైఖరి అలవార్చుకోవాలి? ప్రజాక్షేమం కొరకు వివరణ. పిల్లల వైఖరి అనేది వారి భవిష్యత్తును మాత్రమే కాకుండా సమాజానికి గొప్ప ప్రయోజనాన్ని అందిస్తుంది. బాల్యంలోనే మంచి ఆచారాలు, నీతులు, మానవీయత కలిగిన వైఖరిని అలవర్చడం వల్ల వారు మంచి పౌరులుగా ఎదగగలరు. క్రింది ముఖ్యమైన లక్షణాలు పిల్లలలో పెంపొందించాలి. 1. గౌరవం మరియు వినయం. పెద్దవారిని గౌరవించడం, వినయంగా వ్యవహరించడం అలవాటు చేయాలి. ఇది కుటుంబంలోనూ, సమాజంలోనూ శాంతిని ఏర్పరుస్తుంది. 2. సత్యవంతత మరియు నిజాయితీ. పిల్లలు ఎల్లప్పుడూ నిజం మాట్లాడే అలవాటు పెంపొందించుకోవాలి. అబద్ధం చెప్పకూడదని, అది నమ్మకాన్ని నాశనం చేస్తుందని నేర్పాలి. 3. శ్రమ పట్ల గౌరవం. పనిని చిన్నగా చూడకుండా ప్రతి పని గౌరవించాలి. స్వయంగా పనిచేయడం వల్ల స్వతంత్రత పెరుగుతుంది. 4. సహనశీలత మరియు సహనము. ఓర్పు, సహనముతో ఉండడం ద్వారా విభేదాలను సమాధానం చేయడం నేర్చుకుంటారు. ఇది సమాజంలో అనురాగాన్ని పెంచుతుంది. 5. మరియు సేవాభావం. ఇతరులకు సహాయం చేయాలని అలవాటు చేయాలి. దానివల్ల సామాజిక బాధ్యత భావన పెరుగుతుంది. 6. పర్యావరణాన్ని ప్రేమించడం. చెట్లు నాటడం, నీటిని వృధా చేయకూడదని, పరిశుభ్రత పాటించాలన్న బోధన ఇవ్వాలి. భవిష్యత్ తరాలకు శుభ్రమైన భూమి మిగులుతుంది. 7. సామూహిక బాధ్యత. సమాజం గురించి ఆలోచించే దృక్కోణం ఉండాలి. నేను కాకుండా మేము అనే భావన పెంచాలి. చివరగా, పిల్లలపై మనం పెట్టే బీజమే రేపటి సమాజం రూపం. వారి వైఖరి గట్టి స్థాయిలో ఉండాలంటే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, సమాజం కలిసి ప్రయత్నించాలి. మానవత్వంతో, వినయంతో, నిజాయితీతో కూడిన పిల్లలు ప్రజాక్షేమానికి మూలస్తంభాలవుతారు. నేటి పిల్లలు, రేపటి నాయకులు అనే మాటను మనసు పెట్టుకుని వారి వైఖరిని సానుకూలంగా తీర్చిదిద్దాలి.